వైసీపీ అధినేత జగన్తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై హోంమంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. జగన్కు నిజంగా దమ్ముంటే సభకు వచ్చి అన్ని అంశాలపై చర్చల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు. గత జగన్ పాలనలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదని, లోకేష్ చొరవతో కూటమి ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వైసీపీ వర్గాలు ఓర్వలేక అసూయ పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అసెంబ్లీకి రారు కానీ కౌన్సిల్కి పంపిస్తాడు ఆయన. విషయం ఏంటంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే. ఒకనొక సందర్భంలో మీకు గుర్తుందో లేదో, గుడ్డలపాటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19 to 24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా, ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళెవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏదైతే ఈరోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి, లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఏమీ డిఎస్సి లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. నేనేమంటానంటే, ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? మేము ఇప్పటికీ కోరుతున్నాం, ఓకే అసెంబ్లీకి రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదే విషయాలు ఏం తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో చూపించమనండి. అంటే ఓవరాల్గా క్లియర్గా చెప్పాలంటే ఏదో నిందలు వేయాలి, ఏదో ఒక అలజడి సృష్టించాలి అన్న పరిస్థితి తప్పించి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అసెంబ్లీకి రారు కానీ